ఇక వరల్డ్ న్యూస్ అప్డేట్స్ చూస్తే మరో 3 రోజుల్లో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతోంది యావత్ ప్రపంచం. అయితే ఈ ఏడాది అంటే 2024లో ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ ఎలా ఉందనే విషయంపై గూగుల్ ఒక రిపోర్ట్ విడుదల చేస్తుంది. గూగుల్ ప్రతి ఏడాది ఇలాంటి నివేదిక విడుదల చేస్తూ ఉంటుంది. ప్రజల అభిరుచుల గురించి, దేని గురించి ఆసక్తి చూపించారు తదితర అంశాలు పొందుపరుస్తుంది. అలాగే ఈ ఏడాది ప్రజలు ఎక్కువగా ఏది సెర్చ్ చేసిన నివేదికలో తెలిపింది. అదేంటో ఉల్లుక్కేద్దాం. త్వరలో కొత్త సంవత్సరం 2025లో అడుగు పెట్టబోతున్నాం. మరో 3 రోజుల్లో 2024 చరిత్రలో కలిసిపోతుంది. అయితే ఈ ఏడాది అంటే 2024లో ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ ఎలా ఉంది, గూగుల్లో ప్రజలు ఏది ఎక్కువగా సెర్చ్ చేశారు, దేని గురించి ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపారు తదితర విషయాల గురించి గూగుల్ ఒక రిపోర్టును విడుదల చేసింది. 2024లో జరిగిన కీలక అంశాల విషయానికొస్తే ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది జరిగినన్ని ఎన్నికలు గతంలో ఎప్పుడు జరిగి ఉండవు. ప్రధానంగా చెప్పుకోవాలంటే ఇండియాతో పాటు అమెరికాలో కూడా ఎన్నికలు జరిగాయి. అలాగే ఈ ఏడాది ప్రపంచంలోని పలు దేశాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో వాతావరణ సమతుల్యం దెబ్బతినిందని పర్యావరణ శాస్త్రవేత్తలు గగ్గోలు పెడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కర్బన ఉద్గారాలు పెరిగిపోయాయి. వాతావరణ కాలుష్యం వల్ల సమతుల్యం దెబ్బతినిందని, భూతాపం పెరిగిందని వాతావరణ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక గూగుల్లో అత్యధికంగా సెర్చ్ చేసింది మాత్రం అమెరికాలో ఈ ఏడాది జరిగిన ఎన్నికల గురించని చెప్పుకోవాల్సిందే. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు అమెరికా రాజకీయాలపై పెద్ద ఆసక్తి చూపించారు. అలాగే ఎన్నికల్లో ప్రెసిడెంట్గా పోటీ చేస్తానని మంకుపట్టు పట్టిన బైడెన్ గురించి, తర్వాత ఆయన పోటీ నుంచి నిష్క్రమించే వరకు ప్రజలు ఆసక్తిగా గమనించారు. అలాగే కమలా హారిస్, డొనాల్డ్ ట్రంప్ మధ్య జరిగిన హాట్ డిబేట్ గురించి ఆసక్తి చూపించారు. దీంతో పాటు అక్టోబర్ చివరి నుంచి నవంబర్లో ఫలితాలు వెలువడే వరకు యావత్ ప్రపంచ దృష్టి అంతా అమెరికా ఎన్నికలపైనే. ఇక రెండవ అంశం విషయానికి వస్తే పెరిగిపోతున్న ఉష్ణోగ్రతల గురించి. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోయాయి. చలిదేశంలో ఉండే ప్రజలు కూడా చెమటలు కక్కాల్సి వచ్చింది. ఇక మూడో అంశం ఒలింపిక్స్. ఈ ఏడాది పారిస్లో జరిగిన ఒలింపిక్స్ గురించి గూగుల్లో పెద్ద ఎత్తున సెర్చింగ్ జరిగింది. వివాదాస్పదమైన ఓపెనింగ్ సెరమనీ నుంచి ఇక అథ్లెట్ల పర్ఫార్మెన్స్ వరకు, అలాగే ఈసారి కొత్తగా గేమ్లను ప్రవేశపెట్టడం వరకు ప్రజలు ఆసక్తిగా గమనించారు. అటు తర్వాత వ్యక్తిగత విషయాలకొస్తే ఎక్కువగా డొనాల్డ్ ట్రంప్ గురించి అన్వేషించారు. ఆయన న్యాయ పోరాటం, తర్వాత అమెరికా ప్రెసిడెన్షియల్ రేస్లో ఘన విజయం సాధించిన వరకు ఆన్లైన్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇక వ్యక్తుల విషయానికి వస్తే ఎక్కువగా చర్చ జరిగింది మాత్రం కేట్ మిడిల్టన్ గురించి. ముఖ్యంగా ఈ ఏడాది రాయల్ డ్యూటీలకు ఆమె హాజరు కాకపోవడం పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. అలాగే పెద్ద ఎత్తున ఊహాగానాలకు తావిచ్చింది. ఇక వ్యక్తుల విషయానికి వస్తే ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా సెర్చ్ చేసిన వారిలో 3వ స్థానంలో ఉన్నారు కమలా హారిస్. అమెరికా వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఎన్నికల్లో ఆమె బైడెన్ను పక్కన పెట్టి ప్రెసిడెంట్ రేసులో నిలబడ్డారు. ఎన్నికలకు 100 రోజుల ముందు ఆమె అభ్యర్థిత్వం ఖరారు కావడం తదితర అంశాల గురించి ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఆసక్తిగా గమనించారు. హారిస్ తర్వాత ఎక్కువగా సెర్చ్ చేసిన వారి విషయానికి వస్తే 4వ స్థానంలో అల్జీరియాకు చెందిన ఇమానే ఖలీఫ్ నిలిచారు. ఆమె ఒలింపిక్స్లో విమెన్స్ వెల్టర్ వెయిట్ మహిళా బాక్సింగ్లో ఇటలీకి చెందిన ఏంజిలా కారినాపై గోల్డ్ మెడల్ సాధించారు. దీనిపై పెద్ద దుమారం చెలరేగింది. ఆమె స్త్రీ కాదని పురుషుడని వివాదం చెలరేగింది. తర్వాత విచారణలో ఆమె స్త్రీ అని తేలింది. ఇక సినిమాల విషయానికి వస్తే డిస్నీ పిక్చర్ ఎనిమేటెడ్ సీక్వెల్ ఇన్సైడ్ అవుట్ 2లను ఎక్కువగా సెర్చ్ చేశారు. అలాగే డెడ్ పూల్, వోల్వరైన్, సాల్ట్ బర్న్ వరుసగా 2-3 కేటగిరీలో నిలిచాయి. ఇక పాటల విషయానికి వస్తే కెండ్రిక్ లామర్ ట్రాక్ నాట్ లైక్ అస్ పాటను ఈ ఏడాది అత్యధికంగా సెర్చ్ చేశారు. ఈ ఏడాది మేలో విడుదలైన పవర్ హౌస్ సాంగ్ పెద్ద వివాదానికి తెరతీసింది. అటు తర్వాత రోజ్ అండ్ బ్రూనో మార్స్, ఏపీటీ, క్రిపీ నట్స్, బ్లింగ్ బాండ్ బాండ్ బార్న్ 2-3 కేటగిరీలో ఈ పాటలు ఆక్రమించాయి. ఈ ఏడాది టాప్ 10 సెర్చింగ్ సాంగ్స్ విషయానికి వస్తే జపనీస్ సింగ్ కొచ్చినో కెంటోకో సింగిల్ మై యురోకోండే అనే పాట రికార్డు బద్దలు కొట్టింది. బిల్బోర్డ్ జపాన్ హాట్ 100లో 4వ స్థానంలో నిలిచింది. అలాగే తమిళ గాయకుడు సాయి అభయాంకర్ పాడిన కాచిసేర పాటను ఈ ఏడాది అత్యధికంగా సెర్చ్ చేసిన పాటలో 10వ స్థానంలో నిలిచింది.
ఇక గేమ్స్ విషయానికి వస్తే న్యూయార్క్ టైమ్ గేమ్ వర్డ్ గేమ్ అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్లేయర్ను బాగా ఆకర్షించింది. మెదడుకు పదునిచ్చే గేమ్స్ పట్ల ప్రజలు ఆసక్తి చూపించారు. జపనీస్ డెవలపర్ పాకెట్ పెయిర్ పేరుతో పాల్ వరల్డ్ను విడుదల చేశారు. దీనికి మంచి స్పందన లభించింది. ఇక గేమ్స్ విషయానికి వస్తే జపాన్, చైనా, స్వీడన్, ఫిన్లాండ్కు చెందిన గేమ్స్ టాప్ 10 సెర్చ్లో నిలిచాయి. చైనాకు చెందిన బ్లాక్ మీట్ విషయానికి వస్తే అత్యధికంగా సెర్చ్ చేసిన గేమ్గా నిలిచింది. ఇక ఫుడ్ అండ్ డ్రింక్ విషయానికి వస్తే ఈ ఏడాది ఒలింపిక్స్లో చాకోలెట్ ముఫిన్స్ గ్లోబల్ హిట్ అయ్యింది. నార్వేకు చెందిన స్విమ్మర్ హెన్రీ క్రిస్టియాన్సిన్ తన ఎనర్జీకి ఈ ముఫిన్స్ కారణమని ప్రకటించడంతో ఈ ముఫిన్ హిట్ అయ్యింది. ఇక ఫుడ్ విషయానికి వస్తే చైనీస్ స్ట్రీట్ ఫుడ్ తాంగులు ట్రెండీగా మారింది. అలాగే చైనాకు చెందిన టైనీ మాక్ను ఏడాది ఎక్కువగా సెర్చ్ చేశారు. కాగా దీన్ని క్లాసిక్ కంఫర్ట్ డిష్ గా పేర్కొన్నారు. ప్రజలు పెద్ద ఎత్తున ఈ డిష్ ను ఇష్టపడుతున్నారని గూగుల్ సెర్చ్లో తేలింది. ఇక ఈ ఏడాది ముగియడానికి ముచ్చటగా 3 రోజులు మాత్రమే మిగిలి ఉంది. కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్నాం. మరి కొత్త సంవత్సరంలో ఏ అంశాలు ట్రెండీగా మారుతాయో వేచి చూద్దాం.